హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము. నేనైతే వీటిని పప్పులు చిక్కుడుకాయ అంటూ ఉండేదాన్ని. మీరు ఎలా పిలుస్తారో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే వాటిని బాగా వాష్ చేసుకొని అందులో పసుపు ఉప్పు నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. మనం పట్టుకుంటే మెత్తగా అవ్వాలండి. అంతే. కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తాలింపు గింజలు కరివేపాకు వేసి బాగా వేగాక ఈ చిక్కుడుకాయలు ఉడికించినవి వేసాను. ఇవి బాగా వేగాలండి. మొదట్లో నాకు తెలియక నేను తాలింపు వేయంగానే ఒక 2 మినిట్స్కే కారం వేసేసి మొత్తం ఫ్రై అయిపోయింది అనుకునేదాన్ని. అదేందో పచ్చి పచ్చిగా ఉడికిచ్చిన తింటున్నట్టుగా ఉండేది, ఫ్రై తింటున్నట్టు ఉండేది కాదు. ఒకసారి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే మా వదిన చేసిన ఫ్రై తిని ఎంత బాగుందో అని నేను అడిగాను ఎలా చేశారు అని. అప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, మనం తాలింపు వేయంగానే ఆఫ్ చేయకూడదు అని చెప్పింది. బెస్ట్ టిప్ అండి, వర్కౌట్ అయింది నాకైతే. ఈ స్టేజ్లో మనం కారం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి కారం యాడ్ చేశాను నేను. కారం యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే హై ఫ్లేమ్లో అద్దిరిపోయిద్ది. సైడ్ డిష్గా తినొచ్చు మనం సాంబార్లోకి, రసంలోకి. విడిగా కూడా ఫ్రై మనం కలుపుకొని బాగా తింటే చాలా బాగుండిద్దండి. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.